మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు తేజస్విని గారు, మేడం గైనకాలజిస్ట్. మేడంతో మాట్లాడతాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, చాలామంది డెలివరీ అయిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయంటారు మన బాడీలో? డెలివరీ తర్వాత సడన్గా హార్మోన్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ జర్నీలో హార్మోన్స్ ఎంత యాక్టివ్గా ఉంటాయో ఆ హార్మోన్స్ యాక్టివ్గా ఉండడం వల్లే బేబీ గ్రోత్ అనేది అంతగా ఉంటుంది. 9 months వరకు క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది. డెలివరీ అప్పుడు ఏమవుతుందంటే సడన్గా హార్మోన్స్ డ్రాప్ అయిపోతాయి. ఏవైతే అప్పటివరకు యాక్టివ్గా ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రాప్ అయిపోవడం వల్ల వాళ్ళు ఫిజికల్గా డిస్టర్బెన్స్ కానీ లేదంటే మెంటల్ డిస్టర్బెన్సెస్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. మెంటల్గా ఏ విధంగా ఉంటాయంటే మూడ్ స్వింగ్స్ రావడం, చికాకు కానీ కోపం కానీ లేదంటే ఏదైనా డిప్రెషన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీటిని బేబీ బ్లూమ్స్ అంటుంటాం. ఇది కామన్గానే ఉంటుంది. విత్ 1 or 2 weeks నార్మల్ అయిపోతూ ఉంటాయి. బట్ కొన్ని కండిషన్స్లో డిప్రెషన్స్ కానివ్వండి లేదంటే కోపం కానీ చిరాకు కానీ సివియర్ ఫామ్లో వెళ్ళిపోతుంది. దీన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటుంటాం. అంటే వాళ్ళకి సివియర్ ఫామ్లో ఏ విధంగా ఉంటుందంటే బేబీ పైన చిరాకు రావడం కానివ్వండి, బేబీ అంటే ఇష్టం లేకపోవడం కానివ్వండి, బేబీని చంపేయడం కానీ తనకేలా చేసుకోవడం వాళ్ళ ఫీలింగ్లో ఉంటుందన్నమాట. ఇది సైకలాజికల్గా ఉంటుందన్నమాట. మెంటల్ పరంగా. ఫిజికల్గా ఎలా ఉంటుందంటే ఈ 9 months జర్నీలో వాళ్ళ బాడీలో ప్రతి ఈ గర్భాశయం మొత్తం ఉబ్బిపోతూ ఉంటుందన్నమాట. అంటే బేబీని హోల్డ్ చేయాలి కాబట్టి ఆ సైజ్ పెరగడం కానివ్వండి లేదంటే ఆ మజిల్ స్ట్రెంత్ అనేటివి ఏర్పడడం జరుగుతుందన్నమాట. వన్స్ డెలివరీ తర్వాత ఆ గర్భాశయం మళ్ళీ నార్మల్ స్టేట్కి రావాలి. నార్మల్ స్టేట్కి రావడానికి అవి వీక్ అయిపోవడం కానివ్వండి, ఏదైతే పొత్తి కడుపులో మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్ వీకెన్గా అయిపోవడం, వాళ్ళకి స్ట్రెంత్ తగ్గిపోయేలాగా, ఇంకా బ్లడ్ లాస్ కూడా కామన్గా ఉంటుంది ఈ ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఈ టైంలో వాళ్ళకైనా ఎక్కువ హెవీగా బ్లడ్ లాస్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం కామన్గా ఉంటాయి. ఇంకా మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి. ఆ వెజన దగ్గర ఇన్ఫెక్షన్ సరిగ్గా లేకపోవడం, క్లీన్గా లేకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి లేదంటే బ్రెస్ట్లో మార్పులు రావడం కానివ్వండి. ఎందుకంటే హెవీగా వాళ్ళకి పాలు ఏర్పడడం కానీ లేదంటే ఏర్పడిన పాలు సరిగ్గా బయటికి రాకపోవడం వల్ల నిప్పుల్స్ మొత్తం క్రాక్డ్గా ఉంటాయి. ఈ క్రాక్ నిప్పుల నుంచి ఈజీగా ఇన్ఫెక్షన్స్ బ్రెస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ యాప్చెస్ ఫామ్ అవ్వడం, పాలుగడ్డలు ఏర్పడడం, అక్కడి నుంచి చీము బ్లడ్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. మేడం, చాలామందిని చూస్తుంటాం ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా బలహీనంగా అయిపోతూ ఉంటారు. ఎందుకని? అండి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎందుకు వీక్నెస్గా అయిపోతారంటే డెలివరీ తర్వాత వాళ్ళకి బేబీకి న్యూట్రియంట్స్ అందిస్తుండాలి మిల్క్ ప్రొడక్షన్ ద్వారా. ఇలా పాలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి తిన్న ఫుడ్ మొత్తం పాలులాగా కన్వర్ట్ అయిపోతుంటుంది. సో ఆ మదర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే అందవన్నమాట. అందుకని డెలివరీ తర్వాత చాలామందికి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోమని చెప్తుంటాం. ఏం చేస్తారు, వాళ్ళకన్నా స్ట్రెస్ వల్ల లేదంటే రిలేషన్షిప్ స్ట్రెస్ కానివ్వండి లేదంటే ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, దీనివల్ల కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోరు. దాంతోపాటు తీసుకున్న ఫుడ్ కూడా ఇది పత్యాలు అంటారు కదా, దీని ద్వారా అది తినద్దు ఇది తినద్దు అని చెప్పి లిమిటెడ్ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుంది, ప్రాపర్గా కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ ఏది అందు. ఇంకా దీంతో పాటు కూడా డెలివరీ తర్వాత బ్లడ్ లాస్ అవుతుంది వాళ్ళకి. అంటే హిమోగ్లోబిన్ బ్లడ్లోంచి వెళ్ళిపోతుంది. దీనివల్ల కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఫుడ్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ డెలివరీ తర్వాత. మేడం, చాలామంది డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ అనేవి మార్పులు జరిగినప్పుడు అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అండ్ నార్మల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది డెలివరీ పైన ఆటోమేటిక్గా న్యాచురల్గానే కనిపిస్తూ ఉంటుంది. హార్మోన్స్ పడిపోతూ ఉంటాయి. బట్ వితిన్ 3 to 6 monthsలో మళ్ళీ హార్మోన్స్ అనేటివి యాక్టివేషన్ జరుగుతుందన్నమాట. బాడీ న్యాచురల్గానే గర్భాశయం మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేలాగా, మళ్ళీ స్ట్రెంథెన్ అయ్యేలాగా, ఏదైతే ఏదైతే వాళ్ళకి బాడీలో మార్పులు వచ్చి ఉంటాయో ఆ మార్పులు న్యాచురల్గానే మళ్ళీ రీగ్రెస్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటాయి. బట్ కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అలానే ఉండిపోవడం వల్ల లేదంటే వాళ్ళ డిప్రెస్డ్ మూడ్లో ఉండడం వల్ల, ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏదైతే హార్మోన్స్ పడిపోయి ఉంటాయో ఆ హార్మోన్స్ మళ్ళీ నార్మలైజ్ అవ్వవు. అది ఇలానే కంటిన్యూ అయిపోతే వాళ్ళకి పీరియడ్ సరిగ్గా నెక్స్ట్ కన్సీవింగ్ డిఫికల్ట్ అయ్యేలాగా అనిపిస్తుంటుంది. కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వస్తుంది, హెల్తీ బేబీ ఉంటారు, అన్నీ ఉంటారు. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. దీన్ని అప్పుడే పీసీఓఎస్ రావడం లేదంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ రావడం ఇలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అనుకుంటే ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆ తర్వాత ఫేజ్ వాళ్ళకి డిఫికల్ట్గా మారిపోతూ ఉంటుంది. ప్రాపర్ సరిగ్గా ఫుడ్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల లేనిపోయిన రోగాలు కొత్తగా తెచ్చినట్టు ఉంటుంది. అందుకని సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది వాళ్ళకి డిఫికల్ట్గా రావడం లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం కానివ్వండి, మళ్ళీ అబార్షన్స్ రావడం కానివ్వండి, అంటే గర్భాశయం వీక్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేడం, చాలామందికి డెలివరీ అవ్వగానే కొంచెం బాడీ చేంజ్ అయినట్టు, శరీరం కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అలా అవ్వడానికి తిరిగి మళ్ళీ వాళ్ళ బాడీ వాళ్ళకి కరెక్ట్గా ఉండడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే ఆ చేంజెస్ కొంచెం అటు ఇటు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అండి, న్యాచురల్గానే ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ రావడం,
బాడీలో వెయిట్ గెయినింగ్ రావడం, లేదంటే మూడ్ స్వింగ్స్ రావడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇది కొంత టైం మనం కనుక హెల్తీగా ఉన్నట్టయితే వితిన్ 6 monthsలోనే అవన్నీ న్యాచురల్గా మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటాయి. దానికి ఒక కెపాసిటీని తెలుసుకుంటూ ఉండండి. అంటే కంప్లీట్గా కాదు, బట్ మోర్ దాన్ ఓకే అనే పరంగా కూడా వాళ్ళు రీగెయిన్ అవుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, కొంతమందిలో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్లో ఉండడం వల్ల అవి రీగెయినింగ్ కెపాసిటీ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వీకెన్ అయిపోయేలాగా ఉంటుందన్నమాట. సాధారణంగా ఏం చేస్తారు, డెలివరీ తర్వాత వెంటనే రెస్ట్ తీసుకోవాలి, అసలు మంచం నుంచి దిగకూడదు, కంటిన్యూగా అలానే కూర్చోవాలి, లేదంటే పడుకోవాలని చెప్తుంటారు. ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఏవైతే మజిల్స్ అంటే వీక్ అయిపోయి ఉంటాయో డెలివరీ టైంలో అవన్నీ అలానే లూజ్గా అయిపోతూ ఉంటాయి. అవి మళ్ళీ స్ట్రెంత్ అంటే ఎక్సర్సైజ్ చేయాలి కదా. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటూ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నట్టయితే ఏవైతే ఆర్గన్స్ వీక్ అయి ఉంటాయో ఆ వీక్ అయిన ఆర్గన్స్ అనేవి వితిన్ 6 months to 1 year లోపలే మళ్ళీ న్యాచురల్ స్టేట్కి వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. మేడం, చాలామంది లేడీస్ ఎవరైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా? యా, ఈ డెలివరీ టైం తర్వాత చాలా హెల్త్ కేర్ అంటే హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వితిన్ హైజీనిక్ మీన్స్ రెగ్యులర్గా ప్యాచ్ చేంజ్ చేస్తూ ఉండడం కానివ్వండి, లేదంటే హెల్తీగా ఉండేలాగా న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, లేదా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునేలాగా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మెయిన్గా పాలిచ్చే తల్లులు అనుకోండి, మేము బాలింతలు అంటుంటాం. లాక్టేషన్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ నిప్పుల్స్ ఏవైతే ఉంటాయో ఆ నిప్పుల్స్ హెల్తీగా ఉండేలాగా, క్రాక్స్ ఏవి లేకోకుండా వెంటనే ఫామ్ అయిన మిల్క్ని ఈజీగా డ్రైన్ చేసేలాగా హెల్ప్ ఉండాలన్నమాట. అలానే ఉండిపోయినా కూడా మిల్క్ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఏర్పడిన మిల్క్ని బయటికి డ్రైన్ చేసేలాగా చూసుకుంటూ ఉండాలి. బేబీకి కరెక్ట్ టైంలో ఫీడింగ్ చేసుకుంటా, వాళ్ళు హెల్తీగా ఉంటూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ, హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి.